మార్నింగ్ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే ఏఐ మన డిజైనర్స్ని రీప్లేస్ చేసేస్తుందా, ఏఐ కోడర్స్ని రీప్లేస్ చేసేస్తుందా, మాకు తెలిసిన వాళ్ళని ఏఐ వల్ల రీప్లేస్ చేసేసారు, ఇవన్నీ చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఇది నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటుందా? సో ఆల్ దీస్ క్వశ్చన్స్ నాకు అందుకు కొంచెం ఈ వీడియో చేయాలనిపించింది. నేను చెప్పేది ఏంటంటే ఏఐ వోంట్ రీప్లేస్ యువర్ జాబ్, బట్ ద పర్సన్ హూ నోస్ ఏఐ విల్ డెఫినెట్లీ రీప్లేస్ యూ. ఎందుకంటే ఇప్పుడు లేఆఫ్స్ అవుతున్నాయని చెప్తున్నానండి. ఓకే, ఒక కంపెనీలో 10 మందిని తీస్తారనుకుందాం. ఈ 10 మంది చేసే జాబ్ని లెట్స్ సే ఒక టూల్ చేస్తుంది అనుకుందాం. బట్ ఆ టూల్ని యూజ్ చేయడానికి, ఆ టూల్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ టూల్ ఇచ్చిన రిజల్ట్ కరెక్టా కాదని చూడడానికి, లేదా ఆ టూల్ ఇచ్చిన రిజల్ట్ని వేరే టీమ్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అయినా సరే ఈ ఒక మనిషి కావాలి. ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది అనే దానికన్నా కొత్త జాబ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఎవరైతే కంఫర్ట్ జోన్లోంచి బయటకు రావడానికి ఇష్టపడట్లేదో, ఎవరైతే అడాప్ట్ అవ్వడానికి ఇష్టపడట్లేదో, దోస్ పీపుల్స్ కెరియర్స్ ఆర్ ఇన్ డేంజర్. While many people are complaining about AI, there are others that is growing faster using that AI. As of today, ఒక సింగిల్ పర్సన్ ఒక 5గురు చేసే పని AI వాడి చేయగలుగుతున్నాడు. And most people are saying layoffs are happening and recession is happening and market is slow, AI is taking jobs away, I'm not lucky, I'm not ready, whether I can be successful. Inni questions మనం అడిగి చాలా మంది స్టక్ అయిపోతుంటే, and there is another batch of people who are upgrading themselves daily and turning in AI into their assistant and they're building products around AI. ఇక్కడ ఆల్రెడీ మీకున్న స్కిల్ సెట్కి ఏఐని మీరు ఇన్కార్పొరేట్ చేసుకొని increase your value within your organization. Then you won't be laid off. And when you provide that value on your resume, then you are the best candidate for the job. So stop blaming, stop complaining. ఎందుకంటే AI is just a tool like any other tool. ఇప్పుడు హ్యామర్ ఉందనుకోండి, దాంతో నేను ఒక గోడ కట్టడానికి దాన్ని యూజ్ చేయొచ్చు, ఆల్రెడీ కట్టేసిన గోడ పడగొట్టడానికి దాన్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ తప్పు హ్యామర్ది కాదు, ద వన్ హూ ఇస్ హోల్డింగ్ ఇట్. సో AI కూడా అలాంటిదే. మీరు దాన్ని ఎలా యూజ్ చేస్తారు, మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తారా, యూజ్ చేస్తారు, దట్ విల్ మేక్ ద హోల్ డిఫరెన్స్ ఇన్ యువర్ కెరియర్. సో ఫైనల్గా ఇట్స్ ఈజీ టు వెయిట్ అండ్ కంప్లైన్, బట్ ఇట్స్ వెరీ హార్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ and start upskilling yourself and start increasing your value and to get ready for life. So be on that first. 2025 and beyond tarvata kuda AI won't take your jobs. AI is there to help and it is a mandatory thing that to incorporate AI into your daily routine. Adi meer నేర్చుకునే ప్రాసెస్ లో కావచ్చు, వర్క్ చేసే ప్రాసెస్ లో కావచ్చు, in any because each and every product is going to be interlinked with AI from now on. అండ్ AI 10 జాబ్స్ తీసేస్తే దానికి ఈక్వలెంట్గా ఇట్ ఈస్ క్రియేటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్. సో అప్స్కిల్లింగ్ అనేది లేకపోతే, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చే మెంటాలిటీ లేకపోతే, యూ ఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ దిస్ AI era. But if you are ready to learn, there are n number of opportunities, n number of possibilities, n number of ways to be a star in the market out there. So get up and start learning. And this is Skill IQ Academy. Real talks, real careers, real change.